హార్ట్లో హోల్ ఉంది నాకు. తెలీదు మీ మైండ్ సెట్ అలా ఉంది. కాకపోతే నేను ముక్కులని ఇదని చెప్తున్నారు కదా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు చూపించగలుగుతారండి. నాకు గుడ్డు నొస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక ట్రాన్స్ అమ్మాయితోని, ఆమె ఒక డాక్టర్ అన్నట్టు. అంటే చాలామంది అడుగుతారు, అన్న ట్రాన్స్తో అన్న చేయన్న మంచి చేస్తున్నాం, అన్న కంటెంట్ మంచిగా ఉంటుంది, అన్న కామెడీ మంచిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది వాళ్ళతోని, అందుకే మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. సో ఆమె ఒక హాస్పిటల్లో ఏమో ట్రీట్మెంట్ చేస్తుందంట. మా ఫ్రెండు తెలిసిన ఆమెకు, మన కరీంనగర్ అది ఆమెకు తెలిసిన ఫ్రెండు. సో ఏమని మనకు ఇట్లా వీడియో కోసం పంపించింది, అంటే మనం ట్రీట్మెంట్ చేయడానికి పంపించింది. ఆ వేళ మనం ఒక వీడియో చేయాలి. వీడు కూడా మన టీం మెంబర్, అది మీకు తెలిసే రాకేష్ సాయి. చెప్పు. నమస్తే పెట్టినావా? ఓకే. వచ్చిందారు డాక్టర్ పిచ్చి పిచ్చి చివర్లో ఉంది కదనే. ఓకే వచ్చేసాను, కాల్ చేస్తావు సరేనా? నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే నాన్న, చెప్పండి. గోల్డ్ గారు మీరేనా? అవునండి, నన్ను జోయా మీకు రిఫర్ చేసింది. అవునవును, తను అందుబాటులో లేదు. అదే జోయా మనకు బాగా క్లోజ్ అండి. ఆమెంటే మాకు ఫ్యామిలీ పరంగా బాగా మంచిది అన్నట్టు. ఫ్యామిలీ డాక్టర్ అంటే కదా. అదే మాకు ఏమైనా కూడా ఆమె అవుతుంది మంచిగా, మేము ట్రీట్మెంట్ చేస్తుంది. ఈరోజు ఆల్రెడీ నేను రమ్మని చెప్పిన మేడాన్ని. సో మీ పేరు చెప్పింది, ఇట్లా గోల్డ్ ఇట్లా మంచిగా అవుతుంది, ఇట్లా మంచిగా మంచి మేడమే అని చెప్పింది. సరే మంచిగా అవుతే ఓకే మేడం చూడండి. అవురా నాని, నేనే మేడం పేషెంట్ని. అది మీరు కంప్లీట్ కాకండి, పర్లేదు, నేనే పేషెంట్ని. సో మాది ఇక్కడ కొరట్లా. మేడం చూడండి, జ్వరం వచ్చింది. ఎవరి పేషెంట్ అసలు? మేడం పేషెంట్ నేను, ఇట్లా మా చెర్రి. నన్ను కొంచెం పూర్తి చేయను, పూర్తి చేసినాక చెప్పు నువ్వు. కొంచెం నా బాధలు, నా కష్టాలు, నా ట్రీట్మెంట్ చెప్పుకోలే మేడానికి. నాకు జ్వరం వచ్చింది. నాకు జ్వరం కాదు, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చూసిపోతా. ఆమె జనరల్ ఫిజిషియన్, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చూసిపోతా. చెప్పండి మేడం. నమస్తే. నమస్తే అండి. ఎన్నిసార్లు నమస్తే పెడతా? నీ ప్రాబ్లం చెప్పు ఫస్ట్. జ్వరం వచ్చింది మేడం, ఇక చూడండి ఇట్లా పెట్టండి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను చూస్తా అండి, ఒకరి తర్వాత తినకు చూడమంటారా ఫస్ట్? నేను పేషెంట్ని. సరే మా చెర్రి చూడండి ఫస్ట్, చూస్తాడు. చెప్పండి. అయితే నా ప్రాబ్లం మీకు చెప్పుకోవాలి, మా బాధలు కష్టాలు అన్నీ చెప్పుకోవాలి. చెప్పండి. మీరు తప్ప ఓకే, నాకు మీరు తప్ప నాకు చెప్పింది మేడం. ఎట్లా అంటే మీరు తప్ప నాకు ఎవరు చూడరు మంచిగా అని చెప్పింది. ఇప్పుడు మీరు అన్ని ప్రాబ్లమ్స్ చూస్తారా? నేను అన్ని ప్రాబ్లమ్స్ చూస్తా. అన్నీ చూస్తారు కదా, నాకు కూడా అదే కాదు. నేను కొన్ని ఊహించుకోవాలి మీకు. అంటే హెల్త్ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమైనా తలనొప్పి లేచినా, ఫీవర్ వచ్చినా, మీకు వాటి దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా నేను చూస్తా. అరే భయపడ్డది మేడం, ఏమున్నావు అంతా? నాకు వీక్నెస్ అన్నమాట, పేషెంట్ మేడం. అరే నీ కామెంట్ నవ్వుతుందిరా మేడం అట్లా చెప్తే. చెప్పండి మేడం. అయితే నాకు ప్రాబ్లం ఉంది, చెప్పండి. నాకు అప్పట్లో నేను కళ్ళు బాగా అవుతుంటాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కళ్ళు కాబట్టి? కళ్ళు బంద్ చేసావా, ఇంకా కంటిన్యూ చేస్తున్నావా? బంద్ చేయడానికి ఏమైనా ఉంటాయా మందులు? అది మీరు మెంటల్గా ఫిక్స్ కావాలండి. దానికి తగ్గట్టు మేము సైకియాట్రిస్ట్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తాం, మీకు కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తాము. కౌన్సిలింగ్ నాకు అసలు నాకు అర్థమవుతలేదు. మొత్తానికి ఏదైనా కిందికి మీద దాకా నాకు ఏమైతుందో అర్థమవుతలేదు. ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయి. మీకు నిద్ర వస్తుంది నైట్ పూట? నిద్ర పడతలేదు మేడం, నాకు నిద్ర బాగా వస్తుంది. ఎందుకేమో చూడండి, నాకు వస్తుంది, నాకు రాదు. ఫస్ట్ నాకు ఇవ్వడు. నాకు హార్ట్లో హోల్ ఉంది. నాకు హార్ట్లో హోల్ ఉంది అంటే ఒక అమ్మాయి లవ్ వేసి హార్ట్లో హోల్ పెట్టుకున్నా. నువ్వు హోల్ పెట్టుకున్నావు? నువ్వే పెట్టుకున్నావు, నీకు డాక్టర్ చెప్పలేదు. బ్రోకెన్ హార్ట్ మేడం, జ్వరం వచ్చింది నాకు. చూడండి మేడం.
మేడం మన హెల్త్ కోసం వచ్చింది మేడం. పాపం జోయ్ వారు పంపించారు కాబట్టి. తెలుసా నా గురించి తెలుసా? బ్రేకప్ అయిన దానికి హార్ట్ హోల్కి ఏం సంబంధం? నీకు ఇక్కడ ఏమైంది అసలు నాకు అర్థం అయితే లేదు. ఒకసారి నాకు చెక్ చేయండి. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు ఫస్ట్ క్లియర్ గా. హార్ట్లో హోల్ ఎందుకు పడుతుంది అంటే ఎక్కువ స్మోకింగ్ చేయడం వలన వాడి వలన పడుతుంది. ఇట్లా బ్రేకప్ దీనికి పడదు. దీనికి సైకియాట్రిస్ట్ కింద మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మైండ్ లో ఫిక్స్ కావాలి. ఒకసారి చెక్ చేయండి మేడం ప్లీజ్. నా గుండె చూడండి ఫస్ట్. నానా నేను చెర్రీ నేనేం చూడాలో చూస్తాను. మీరు టెన్షన్ పడకండి సరేనా? మీరు ఫస్ట్ ఫ్రీగా ఉంటేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాను. ఓకే ఓకేనా? మీరు ఫ్రీ ఉంటేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఆగమాగం అయ్యాలి అనుకో ట్రీట్మెంట్ అది కాదు. అర్థమైందా? నాకు హాస్పిటల్ కూడా నాకు బాగా భయం కదా, అందుకే మిమ్మల్ని రప్పించాను. మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ కాదండి. మీరు మైండ్ లో ఫిక్స్ కావాలి. నేను ఇలా మంచిగా అవుతాను అనేది మీరు మైండ్ లో ఫిక్స్ అయితే బాగుంటారు. లేకుంటే ఇలాగే నిద్ర లేకుండా ఇలాగే ఎన్ని రోజులు గడుపుతారు. సరే మేడం. ఏమన్నా గాలి పీల్చుకోవాలా? నేను చెప్తాను మేడం. కొంచెం కింది కూర. మీరు గాలి పీల్చుకోండి కొంచెం. మేడం కొంచెం కింది కూర. మీరు గాలి పీల్చుకోండి ఫస్ట్ గట్టిగా. మీరు పీల్చుకో వదలండి గట్టిగా. సరే పీల్చుకోండి గాలి. గాలి పీల్చుకోండి. ఆగండి కాదు. అయ్యో నన్ను అనుకున్నా మేడం. ఆగండి ఒక్క నిమిషం. మీరు గట్టిగా గాలి పీల్చుకోండి. కొంచెం కింది కూర. వదలండి గాలి పీల్చుకోండి. కొంచెం కిందికి మేడం. కొంచెం. నాకు తెలుసండి ఎక్కడ చూడాలనో. మీరు ఎందుకు అలా వరి అవుతున్నారు? కొంచెం కింది కూర మేడం. ఇంకా మేడం ఇంకొంచెం కింది కూర. ఇంకా కిందికేం పోతారు? అంటే నాకు అంటే ప్రాబ్లం మొత్తం ఉంది. నాకు బాడీ మొత్తం ఉంది ప్రాబ్లం. అదే చూస్తున్నా కదా. కిందికి ఎందుకు పోతారు మళ్ళీ? గంత ఉత్తరం మేడం. ఒక సూచకాడ కూడా కంట. మేడం ఏం ప్రాబ్లం మేడం? ట్రీట్మెంట్ ఇస్తా అండి. ఆ ట్రీట్మెంట్ కూడా నేను తీసుకొని వచ్చాను. అదే మేడం ఇప్పుడు నాకు చెప్పినా కదా, ఇప్పుడు చూసిరు కదా నా ప్రాబ్లమ్స్ మొత్తం మీకు చెప్పిన. నా బాడీలో ఏందో ఆన్ బాడీలో ఏందో మేము అన్నీ చెప్పుకున్నాం. మా బాధలు కష్టాలు మా ట్రీట్మెంట్లు మాకు ఎక్కడెక్కడ జరుపుతుంది ఎక్కడెక్కడ నొత్తుంది అన్నీ చెప్పుకున్నాం మేడం. నాకు మీరు ఇంత టైము నాకు రానుబోను అవన్నీ నేనేదో జోయ వాళ్ళ ఫ్రెండ్ అని పాపం ప్రాబ్లం ఉందని నేను వచ్చిన. సో మీరు రిసీవ్ చేసుకునే విధానం బాగుంది. గంట సేపు ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తారా అండి? చేరా మరి మీ మీద. ఓకే నేను చెప్పేది వినండి. ఫస్ట్ మీకు ట్రీట్మెంట్ ఇస్తాను. ఎట్లాంటి ట్రీట్మెంట్ తెలుసా? మీరు మంచిగా అవుతారు. నేను ట్రీట్మెంట్ ఇస్తాను. మేడం నాకు ఇవ్వండి మేడం. ఆవురా మా అవుతుంది మేడం. చెప్పు. మీరు క్యూర్ అవుతారు. క్యూర్ అవుతారు. మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాను. ఏంటి అంటే ఎట్లా అంటే గోలా చెప్పండి. నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను. మీరు చెప్పిన సమస్యలను నేను విన్నాను కదా. మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను. మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. తెలంగాణకు మీ బాడీ పెయిన్స్ అన్ని పోతాయి. మీ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ హార్ట్ కూడా అతుక్కుంటది. థ్యాంక్ యూ మేడం. సరేనా? ఇవ్వండి. అబ్బా అదేంది బుడ్డి. మీకు ఇంజెక్షన్ ఇస్తా అండి. మీకు బాడీ పెయిన్స్ కానివ్వండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. మీకు రాత్రులు నిద్ర పడుతుంది. మీకు గుండె కాడ హార్ట్ కాడ అది వచ్చింది కదా, అవి 2 days తర్వాత రండి. మీకు వాటికి సంబంధించింది అది చేస్తాను. ఇంజెక్షన్ ఇప్పుడు అది ఏం కదా మేడం ఇంజెక్షన్ అయితే? మీకు ఇది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా. సో మీకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను. మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి, మీ టెన్షన్స్ అన్ని పోవడానికి మీకు ప్రశాంతంగా ట్రీట్మెంట్ ఇస్తాను. ట్రీట్మెంట్ ఇచ్చి 2 టాబ్లెట్స్ రాస్తాను. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి. ఇది ఒక ఇంజెక్షన్ వాడాలి. పట్టండి. ఇప్పుడు ఏం కాదు అది? ఏం కాదండి, పట్టండి. సరే ఇవ్వండి. ఏది మీకు బ్యాక్ సైడ్ వేయాలండి? లేదు బ్యాక్ సైడ్ వేయాలి. ఇక్కడ వేయరు. నా గుండెకి మేడం. నో అండి, ఇక్కడ ప్రొసీజర్ ఒప్పుకోదు. మీకు కిందే ఏమంటారు బ్యాక్ సైడ్ వేయాలి. మీకు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదండి. ఆగండి, సతాయించకండి. మీకు బ్యాక్ సైడ్ వేయాలి. సపోర్ట్ చెయ్యండి. ఎప్పుడు సపోర్ట్? గంట అయిపోయింది. సపోర్ట్ చేయండి. మీకు బ్యాక్ సైడ్ ఇంజెక్షన్ మీరు ప్రశాంతంగా పడుకుంటారు. అక్కడ వెయ్యకూడదు. ఆగండి మేడం. ఆడ వెయ్యరు ఇంజెక్షన్. ఆగండి. మీకు ఇంకా ట్రీట్మెంట్ చేయలేదు. ఫస్ట్ నాకేండి మేడం. జరుగు. ఫస్ట్ నాకేండి. నువ్వు జరుగు. ఫస్ట్ నాకేండి మేడం. ఏం కాదు, జరుగు. ఫస్ట్ నాకేండి. గుండెకే ఇస్తా. జరుగు ఒకసారి. ఫస్ట్ నాకేండి. సరే ఆయనకే ఫస్ట్. ఆయనకి వేయకూడదండి ఇది. మీరు ఆగండి, ఒకసారి తిరగండి. మీరు తిరగండి.
కాదు మేడం, ఇప్పుడు నిజంగా ఎత్తురు నాకు అది చూది. ఇంజెక్షన్ వేస్తే మీకు ఇప్పుడు నొప్పులన్నీ కూల్ అయిపోతాయి తెలుసా? ఫస్ట్ ఆనికి ఇదేంటి తెలుసా? ఐరన్, పొటాషియం, క్యాప్సిబిలిటీ ఇవన్నీ మిక్స్ అయ్యి మీకు పెయిన్స్, సిట్రిజన్ ఇవన్నీ కలిసి అది చేస్తాయి. మీకు పట్టండి అన్న గుండె మీద ఏమని నా ముట్టికండి మేడం. ఒకసారి జరగండి, ఒక సూదిస్తాను. ఒకసారి సపోర్ట్ చేయండి. మీరు ఎంత మంచి వాళ్ళు ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తారు. ఒక్క సూది ఇంజెక్షన్ వేసుకోండి. మీరు మంచివారు, నాకు తెలుసు. మీరు మంచివారు మేడం. నాకేంటి మేడం? మీరు మంచివారు. మేడం ఏదో తేడాగా ఉందేంటి? ఇది వేస్తాను, మీకు క్యూర్ అవుతుంది, ఏం కాదు. సరే మేడం, క్యూర్ అట్లనే ఎత్తారు. మీరు తిరగండి, ఒకసారి తిరగండి అంటే తిరగండి అండి. మేడం ఇంజెక్షన్ ఇస్తాను మీకు. ఏమైంది? తిరగండి అటు వెనుక తిరగండి. తిరుగురా, తిరుగు నాన్న. ఏమైంది మేడం? ఇంజెక్షన్ ఇస్తాను, తిరుగు. అర్థం కాలేదు. ఇది ఏంటో తెలుసా? ఏంటి తెలుసా? సూది 1 hourలో అన్కాన్షియస్ అయి చనిపోతావు. ఆ సుది ఇప్పటిదాకా సతాయించి నన్నంతా ఆగమాగం చేసి మీరు ఐఎమ్ ప్రొఫెషనల్ డాక్టర్. మేడం సైకో అట్లా మీరు నన్ను సైకో చేసింది. జరగట్టు తిరుగు మేడం. అట్టిగానే తిరుగు. అట్టిగానే కాదు, 1 hour నుంచి నేను నా టైం నా వాల్యూని వేస్ట్ చేశారు మీరు. అర్థమైంది? ఎంత సతాయించారు. ఇంకొక డాక్టర్ కి ఇబ్బంది కాకుండా మీకు ఈ ట్రీట్మెంట్ అండి. దీంతోటి మీరు ఈ లోకాలనే ఉండరు, పై లోకానికి పోతారు. 1 hourలో అన్కాన్షియస్ అయిపోతారు. అర్థమైందా? నీకు కూడా ఇస్తా, నీకు కూడా ఇద్దరికి ఇస్తా. జరుగు ఒకసారి. మనిషిని చంపుడు కాదు, చంపేటట్టు చేస్తున్నారు మీరు. అటు తిరుగును ఫస్ట్. సాటిస్ఫై అయ్యేదాకా నేను పోను. సూదేశాను తిరుగు. నేను జోయకి ఫోన్ చేయను. జోయేది అయిపోయింది టైము. ఏం టైం? నువ్వు తిరుగు ఫస్ట్. తిరగటు. ఎందుకు మేడం? తిరగటు, తిరుగు. నువ్వు తిరుగు ఫస్ట్. సారీ చెప్పిన అది ఎక్కడ మళ్ళీ బతుకుతావు. నాకు నచ్చదు అట్లా. నువ్వు ఎంతమంది డాక్టర్ని ఇట్లా చేస్తావు? నేనేమన్నా మేడం? కొంచెం జరగండి ప్లీజ్. మేడం దండం కొంచెం వెనకకు తిరగండి. మీరు చాలా మంచివారు, మంచి ఇంజెక్షన్ తీసుకోవాలి. జరగండి ఒకసారి. వట్టిగానే జరుగు. నీకే ఇస్తా. నువ్వేం చేసినావో నాకు తెలుసు. నువ్వు ఎంత సతాయించినావో నాకు తెలుసు. అర్థమైందా? లేదు మేడం. ఎట్లా కనిపిస్తున్నా మీకు? ఎట్లా కనిపిస్తున్నా మీకు నేను? ఎట్లా కనిపిస్తున్నా మీకు నేను? ఎందుకు కొడుతున్నారు మేడం మీరు? ఎట్లా కనిపిస్తున్నా అంటే ట్రాన్స్జెండర్స్ ఇబ్బంది పెడతారా? పెట్టాం. ట్రాన్స్ అంటే ట్రాన్స్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే బాగుంటుంది. గౌరవం బాగుంది. కలిపేస్తా. గౌరవం లేదు, ఎందుకంటే నా ఓపికను పరీక్షించి నన్ను ఎంత తాగం పట్టిస్తారా మీరిద్దరు? జరుగు. లేదు మేడం. ఓపికను పరీక్షించి పట్టు, సూది పట్టు. ఓపికతోటి పట్టు, లేకుంటే రూమ్ లోకి తీసుకొచ్చి చిత్రం చేసి చంపెత్తా నేను. మేడం దండం పెడతాం మేడం. కనిపిస్తున్నా నేను మీకు? ఎట్లా కనిపిస్తున్నా? మీకు గుంజుతుందా? నీకు లవర్లు కావాలా? నీకు ఆడలు కావాలనా? నాతో జోకులేదు కావాలా? మీకు గుంజుతుందా కింద? ఎంత ఓపికతో ఉన్నా నేను? ఓపికను పరీక్షించాలి మీరు. పట్టు సూదేస్తా. నాకు తెలియదు, నా ఓపికను పరీక్షించాలి మీరు. అర్థమైందా? మేడం తప్పేది మేడం. చెప్పండి ప్లీజ్. మీరు ఒక డాక్టర్ కదా, మీకు నా గురించి అన్నీ చెప్పినా మీరు నాకు సపోర్ట్ చేస్తాను. ఎంత మీరు కోపం అనుకోలేను. కాకపోతే నాకు మీకు ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు సూదెత్తే మేడం మా పానం అట్టిపోతుంది. నాకు బాగా అర్థమైంది. కాదు మేడం, మేము ఓకే టైం వేస్ట్ కాలేదు. నీ టైం వేస్ట్ ఉన్నది కాదు. నువ్వు జోకులు చేయాలంటే ప్రద్దాకల నువ్వు జోకులు చేయాలంటే చేసుకో. జోకులు చేస్తారా మీరు? నీకు కూర్చుందా కింద? కింద కూర్చోండి. కింద ఎక్కడ కూర్చుంది? కింద నీకు కింద ఎక్కడ కూర్చుంది? నీకు నీకు పిడిసత్తుందా? నీకు ఆ వీక్నెస్ జరుగు. అర్థమైందా? నీకు గుడ్లు కూస్తానేమో. గుడ్లు కింద గుడ్లు నీకు పిడుసు రెండు తీసేస్తాగు. గుడ్లు కూస్తానే కింద. ఎట్లా కనిపిస్తున్నా మీకు నేను?
మేడం వట్టి జోక్ చేసిన మేడం. దాన్ని ఎందుకు పట్టుకుంటావు నువ్వు? కాదు కొడతామని మేడం, ఆ? కొడతామని. మేడం అక్క తప్పేది మేడం, అయింది అయిపోయింది మేడం. అరే మేడం కాదు అక్క అని, ఇక ఎందుకంటే అక్క మంచి అక్క. అక్క ఓ అక్క, అక్క తప్పింది అక్క, అక్క తప్పింది అక్క. అక్కేంది అక్క 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 అని కూడా గిన్ని అది చేస్తారా మీరు? నీకు గుడ్లు కూస్తారయ్యా, నీకు పిడిసి వస్తుందా? తప్పింది అక్క, తప్పింది అక్క. నాకు గుడ్లు కూసాను, కళ్ళు గుడ్లు మేడం నాకు. మేడం నాకు సూది అనలేను అంట, తప్పింది అక్క. వట్టి అన్న తప్పింది. ఇప్పుడు అంటే మేడం ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చెప్పినప్పుడు తప్ప మేడం, ఇప్పుడు ఒక నాకు సమస్య వచ్చింది. తప్పింది అక్క మేడం. సరే యు ఆర్ వేస్ట్ ఆఫ్ మై టైం, యు ఆర్ వేస్ట్ ఆఫ్ మై జర్నీ. తప్పింది మేడం, తప్పింది. టేక్ టోల్ టైం మేడం, టేక్ రెస్ట్ ప్లీజ్ మేడం. ఓకే మేడం ప్లీజ్ కూల్. నాకు కొంచెం కష్టపడి వచ్చాను. ఓకే ఓకే ప్లీజ్ ఓకే ఓకే ప్లీజ్ మా కోసం ప్లీజ్ సారీ తప్పైంది. తప్పింది మేడం. ఇగో ఇంకోసారి ఇలా చేశారనుకో చెయ్యము ఇక చెయ్యం అస్సలు చెయ్యము. ఇగో మేడం మీ జోయ్ తెలిసే ఫ్రెండ్, ఆమె మిమ్మల్ని ఇట్లా ఒక చిన్న వీడియో చేయమంటే గంతే. అంటే కొంచెం మన పార్ట్సనే మంచిది, కొంచెం ఆమె కొంచెం బాగా కోపం ఉన్నది, కొంచెం కూల్ చేయని చెప్పేస్తాను గంట అన్నది. కానీ మీరు మాత్రం బాగా కోపంగా వచ్చారు, ఇంకా మమ్మల్ని చంపుతారు కొద్దిగా అయితే మీ సూతో. వస్తే కావాలంటే అడగండి ఒకసారి ఆమె, ఫోన్ చేసి అడగండి మేడం. నిజంగా మీరు అంతా మీరు చేయండి ఒకసారి. హలో జోయ, ఎక్కడున్నావు నువ్వు? కరెక్ట్ ఇప్పుడు చెప్పు. కాదు జోయ, అట్లా కామెడీగా డాక్టర్ ప్రొఫెషనల్ ఉంటుంది, డాక్టర్స్ మీద వాల్యూ ఉంటుంది, అసలు నాకు అర్థం కాదు. పిచ్చిదానా, మన పర్సనల్ అంటే మనం చేసుకోవచ్చు. ఘోరం చేసింది అంటే తప్పేది మేడం, అంటే ఏం చేయలేము. అమ్మో అబ్బా మేడం ఇంత సీరియస్ అస్సలు అనుకోలేము. నాకు కూడా కాదు, ఇప్పుడు ఇంటి పోయి దాకా నాకు ఇదో అది. ఇప్పుడు జోయ్ చెప్పింది కదా, సో ఇప్పటికైనా కొంచెం ఏదో చిన్న చేసిన మేడం, ఏదో మా పొరపాటు అయింది. అంటే డాక్టర్లు కొంతమంది మంచిగా ఉండి కొంతమంది ఓకేనా మేడం? అంటే కులేరు కలరు అయ్యారు కదా. అంటే సూది ఇప్పుడు పడేసినట్టు, అది సూది లేకపోతే పడేసినావు చెప్పా సూది. ఆ సూది ఎక్కడ పడితే అక్కడ పడేది, ఇవ్వు బస్ స్టాండ్ సైడ్ అటు బయట చెత్త డుబ్బలు పడేస్తా. దూరం పడే మరి ఇటు ఇవ్వు ఫస్ట్, దూరం పడే పడేస్తా. ఆయన మళ్ళీ అయ్యావుగా. సారీ మేడం, సారీ తప్పేంది. వేస్ట్ అయినా, నేను కరీంనగర్ నుంచి వచ్చాను, జోయికైనా సిగ్గులేదు.